ఓం గురుభ్యో నమ. గం గణపతియే నమ. కాశీ మజిలీ కథలు 259వ మజిలీ శబరి కథ. చెరసాలలో ఉన్న పణిదత్తుడికి అన్నం తెచ్చే పరిచారిక అతని అందం చూసి మెచ్చుకుంటూ, పురుషుడా, నువ్వెవరివి? నిన్ను చూస్తే జాలేస్తుంది. ఈ కిరాతక రాజు చేతిలో ఎలా చిక్కావు అని అడిగింది. నీకు 3 నెలలే ఆయువు ఉంది. ప్రతి ఏడు విజయదశమి నాడు నీలాంటి యవ్వన పురుషులని 100 మందిని ఈ కిరాతకుడు దుర్గకి బలిస్తాడు అని ఆమె చెప్పడంతో అతనికి అన్నం నోటికి పోలేదు. తెచ్చిన అన్నమంతా వెనక్కి తీసుకుపోయి, కిరాతక రాజు కూతురితో, మంచి చక్కనివాడు, తొలి ప్రాయంలో ఉన్నాడు, నీకు మగడైతే బాగుంటుంది, నీ తండ్రి బలిపురుషుడిగా తెచ్చి బందిఖానాలో పెట్టాడు అంటూ ఎంతగానో పొగిడేసరికి అతన్ని చూడాలని కుతూహలంతో మరునాడు ఆమె కూడా పరిచారికతో వెళ్ళింది. దివ్య కాంతులనే మోహంలో ముంచిన పణిదత్తుని అందానికి ఆమె కూడా మోహపరవశరాలయ్యింది. అతను విచారంలో అన్నం తినకపోవడం చూసి తనని పెళ్లాడితే చెర విడిపిస్తానని పరిచారిక చేత చెప్పించింది. అతనికి అప్పటికి అంతకంటే మరో మార్గం లేక అంగీకరించాడు. ఆ రాత్రి శబరి వచ్చి అతనితో కలిసి పోయేది. కొన్ని రోజులయ్యేసరికి ఆమె కూడా గర్భవతి అయింది. తనని తప్పించమని అతను తొందర పెడుతుంటే అతను వెళ్ళిపోతాడని ఆమె ఆలస్యం చేసేది. ఒకనాడు ఆమె తల్లి శబరిని చూసి, ఎలాంటి పని చేశావు? బలిపురుషుడితో కలిశావా? వాడిని చంపితే వైధవ్యం ఎలా భరిస్తావే అంది. అందుకు శబరి, వాడిని చంపితే నేను చస్తాను, నాకు వాడితోనే బతుకు, జరిగిపోయిన దానికి విచారించి లాభం లేదు, వాడిని అన్యాయంగా బంధించారు, పోరాడి తెస్తే వాడి బలం తెలిసేది అనింది. నా తండ్రి కొద్ది రోజుల్లో వచ్చేస్తాడు, నీకు నా మీద ప్రేముంటే ఈలోగా వాడిని సంకెళ్ళు విప్పి వదిలిపెట్టు, లేకపోతే నీ ఇష్టం వచ్చినట్లు చెయ్యి అంది. ఆమె పణిదత్తుడి వద్దకు పోయి, వచ్చా, నువ్వు మాకు అల్లుడివయ్యావు, నీ భార్య గర్భం దాల్చింది, నా మగుడు వస్తే నిన్ను బతకనివ్వడు, ఎక్కడికైనా పారిపోయి విజయదశమి దాటాక తిరిగిరా, లేకపోతే నీ భార్య దుఃఖిస్తుంది సుమా అంటూ బంధాలు ఇప్పించి అతన్ని అవతలికి సాగనంపింది. బతుకు జీవుడా అనుకుంటూ అతను శశాంకవతిని తలుచుకుంటూ 3 రోజులకి మళ్ళీ ఆ చోటు చేరుకొని ఒక చెట్టు కింద కూర్చొని ఆమె కోసం ఎదురు చూడసాగాడు. అంతలో ఒక కిరాతకుడు అక్కడికి వచ్చి అతన్ని ఎగాదిగా చూడసాగాడు. వాడిని తనని బంధించిన వాడే అనుకుని మల్ల యుద్ధానికి రమ్మంటూ హూంకరించాడు. అందుకతను నవ్వుతూ, నేను నువ్వు అనుకున్న వాడిని కాను, పణిదత్తుడి వేమో అని చూస్తున్నాను స్వామి, నేను మీకు ఆప్తుడిని, మీ భార్య శశాంకవతిని నేనెరుగుదును అన్నాడు. పణిదత్తుడు ఆత్రంగా, ఆమె బతికుందా, క్షేమంగా ఉందా, ఎక్కడుంది, నీకెలా తెలుసు అంటూ అతని మీద ప్రశ్నల వర్షం కురిపించాడు. ఆమె బతికి క్షేమంగా ఉంది. నేను ఒకనాడు ఈ అడవిలో తిరుగుతూ ఉంటే ఆమె ఎవరినో వెతుకుతుంది. నేను ఆమె వివరాలను, వృత్తాంతాన్ని పదే పదే అడిగి తెలుసుకొని, అమ్మ, నాకు నీ భర్త కానీ మరెవరు కానీ కనపడలేదు, వెతికించి తీసుకొస్తాను, ఇక్కడి బిల్లులు క్రూరులు, నిన్ను నీ నగలని చూస్తే వదలరు, నిన్ను మా ఇంట్లో పెట్టుకు కాపాడి నీ భర్తకు అప్పగించగానే అతనికి అప్పగిస్తాను అన్నాడు. మరో గతి లేక ఆమె, నా భర్తతో చేర్చు పుణ్యాత్మ, వీటిని కానుకగా తీసుకో అంటూ నగలు ఇచ్చి నా వెనుక ఇంటికి వచ్చింది. ఆమెను చూసి మొదట నా భార్య అసూయపడిన నగలిచ్చేసరికి సంతోషంగా ఆదరించింది. నేను రోజు అడవిలో మీకోసం వెతుకుతున్నాను, మా పల్లె చాలా చిన్నది, అక్కడి వారు క్రూరులు, ఆమె నగలిచ్చిందని మా ఇంట్లో ఉందని అసూయపడి కొందరు బోయలు రాజుకు చెప్పడానికి శబరాలయానికి వెళ్ళారు. అది తెలియగానే నేను, అమ్మా, నీ భర్త జాడ తెలియలేదు, ఇక నువ్విక్కడ ఉంటే శబరరాజు నిన్ను బతకనివ్వడు, సునాభవం అనే అగ్రహారంలో నాకొక బ్రాహ్మణ మిత్రుడు ఉన్నాడు, అతని ఉపదేశంతోనే నేను జీవహింస మానేశాను, నిన్ను అతనికి అప్పగిస్తాను, అతను నిన్ను కాపాడగలడు అని ఎవ్వరికీ తెలియకుండా ఆమెను
ఆ అగ్రహారం తీసుకెళ్ళి ఆమె వృత్తాంతం చెప్పి గురువుకు అప్పగించగా ఆయన అభయం ఇచ్చాడు. మిమ్మల్ని వెదికి తీసుకురమ్మన్నాడు. నేను ఇంటికి వచ్చేసరికి మా శబరరాజు, ఓరి నువ్వెవరో చిన్నదాన్ని తెచ్చావట, ఏది అని అడిగాడు. స్వామి, నాకేమీ తెలియదు. ఒక రాత్రి బాటసారి ఎవరో వచ్చి రాత్రి మా ఇంట పడుకొని వేకువనే లేచి వెళ్ళిపోయింది అని బొంకాను. వాడికేమీ జాడలు కనిపించక కబురు తెచ్చిన వారిని కసురుకొని వెళ్ళిపోయాడు. నేను మళ్ళీ మిమ్మల్ని వెతకసాగాను. నేటికి మీరిక్కడ కనపడ్డారు. నా ప్రయత్నం సఫలమైంది అన్నాడు. ఫణిదత్తుడు అతన్ని కౌగిలించుకొని, చల్లని వార్త చెప్పావు. కిరాతక కులంలో పుట్టిన నువ్వు మహర్షివే అన్న నన్ను అగ్రహారం తీసుకుపో. నీ ఉపకారానికి కృతజ్ఞత తప్పక ఏమిచ్చుకోలేను అన్నాడు. వాళ్ళిద్దరూ అక్కడికి 4 క్రోసుల దూరంలోని ఆ అగ్రహారానికి వెళ్తుంటే వెనుకటి కిరాతకుడు కొంతమందితో ఎదురుపడ్డాడు. వాడే నిన్ను మోసం చేసి బంధించినవాడు, మళ్ళీ పట్టగలడు, జాగ్రత్త అని అతను చెట్టు చాటుకి పోయాడు. కిరాతకపతి ఫణిదత్తుడిని చూసి గుర్తుపట్టలేక, ఎవరివి, ఎక్కడికి పోతున్నావు అంటూ అడగ్గా, నువ్వెవరివి, అది ముందు చెప్పు అన్నాడు అతను. అందుకు కోపించి, వీడికి పొగరుగా ఉంది, పట్టుకొని కట్టేయండి అని కిరాతపతి సేవకులను ఆజ్ఞాపించాడు. ఫణిదత్తుడు మల్ల యుద్ధంలో వాడిని, వాడి రాజుని కూడా చావు దెబ్బలు కొట్టి మిత్రుడితో ప్రయాణం సాగించి 6 రోజులకి అగ్రహారం చేరుకున్నాడు. గురువు సంతోషంగా ఆదరించి, నువ్వేనా ఫణిదత్తుడివి? నీ సుగుణాలు నీ భార్య వల్ల విన్నాను. ఆమె మహాపతివ్రత. ఆమెను చూడాలని ఏదో నెపంతో యువకులు వస్తుంటే వాళ్ళకి జడిసి ఆమెను మధురాపురంలోని నా బంధువు మిత్రుడు అయిన సంబంధుడి వద్దకు పంపాను. భద్రంగా కాపాడుతానని అతను రాసిన ఉత్తరం ఇదిగో అంటూ అందించాడు. ఫణిదత్తుడు, అయ్యో, ఆమెనిప్పుడే చూడగలనని గంపెడాసతో వచ్చాను. నాకు ఆ భాగ్యం లేదు స్వామి. మధురాపురము ఇక్కడికి ఎంత దూరం, దారి ఎలా అని అడిగాడు. ఫణిదత్త, నీ భార్య భద్రంగానే ఉంది. ఇవాళ విశ్రమించి రేపు వెళ్తూ గాని నా శిష్యుణ్ణి సహాయం ఇస్తాను అని శబరుడికి అతనికి ఆతిథ్యం ఇచ్చాడు ఆ గురువు. మరునాడు ప్రయాణంలో శశాంకవతి గురించి అడుగుతూ విద్యార్థితో ఒక మహారణ్యంలో నడుస్తుంటే 4 దొంగలు ఎదురుపడి అతని వద్ద ఉన్న మూట లాక్కోబోయారు. ఫణిదత్తుడు వారితో యుద్ధం చేసి అందరినీ చావగొట్టాడు. ఆ సందడిలో శిష్యుడు భయపడి వెనక్కి పారిపోగా వాడి కోసం వెదికి అరిచి ఫణిదత్తుడు ప్రయాణం సాగించి కొన్నాళ్ళకి మధురాపురం చేరుకున్నాడు అని అప్పటికి కథ చెప్పడం ఆపాడు మణిసిద్ధుడు. 260వ మజిలీ సుబాహు ప్రముఖుల కథ. రౌతుల వల్ల దెబ్బలు తిన్న మిత్రులు 3 కొన్ని రోజులు అరణ్యంలో విశ్రమించి తేరుకొని ఫణిదత్తుని జాడ వెతుకుతూ ప్రయాణం సాగించారు. ఫణిదత్తుడిని పట్టుకున్న శబరపతి వీరికి ఎదురుపడి వృత్తాంతం అడిగి, ఓహో, ఆయన మీ మిత్రుడా, కనబడకేం? భార్యతో సహా మా ఇంటి దగ్గర మీకోసం ఎదురు చూస్తున్నాడు. వీడితో మా ఇంటికి వెళ్ళండి అని పరిచారకుడికి అప్పగించిపోయాడు. వారు ఆ పరిచారకుడితో వెళ్తూ ఫణిదత్తుడిని, నువ్వక్కడ చూశావా, అతనితో భార్య ఉందా అంటూ అడిగేసరికి వాడు నవ్వుతూ, మీ అదృష్టం బాగుండి మీతో నన్ను పంపాడు మా రాజు. మరొకరిని పంపితే మీ మిత్రుడిలా మీరు ఆపదలో చిక్కుకునేవారే. మీ మిత్రుడు నాకు మిత్రుడే అంటూ ఆ వృత్తాంతమంతా చెప్పాడు. మీ గురించి మీ మిత్రుడు నాకు చెప్పాడు అన్నాడు. ఆ 3 అంతా విని నివ్వెరపోయారు. మీరు ఆ పల్లెకు రాకండి, ఇక్కడి నుంచే సునభా అగ్రహారం వెళ్ళి విశ్వదత్తు గారిని కలుసుకొని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోండి, పొండి అన్నాడు. వారు అతన్ని ఎంతో పొగిడి 5వ మిత్రుడే అని తిన్నగా సునాభ అగ్రహారం పోయారు. అక్కడ విశ్వదత్తు గారిని కలుసుకొని తమ వృత్తాంతం చెప్పగా అతను విద్యార్థి నుంచి తాను విన్నది చెప్పాడు. అతని అనుమతితో వారు వెంటనే బయలుదేరి 5 రోజులకి మధురాపురం చేరుకున్నారు. సుబంధుడనే రాజపౌరోహితుడి కలుసుకున్నాడు.
ఫణిదత్త దంపతులు మీ ఇంట్లో ఉన్నారా అని అడిగారు. అందుకతను, ఇంతవరకు మీ మిత్రుడు మా ఇంటికి రాలేదు. ఆమెను మేము కన్న కూతురిలా ఆదరిస్తున్నాం. ఆమె భర్తను వెతికి తెస్తాం అని ఓదార్చాం. అది అలా ఉండగా మొన్నటి వసంత ఋతువులో నేనొక యాగం తలపెట్టగా దానికి కావలసిన ధనమంతా రాజు ఇస్తానన్నాడు. యజ్ఞం జరుగుతుంటే శశాంకవతి సోమిదేవి వద్ద కూర్చునేది. అలంకారాలు లేకపోయినా అత్యంత సౌందర్యవతి అయిన ఆమె రాజు కంట పడి అతడామె పట్ల ఆకర్షితుడు అయ్యాడు. యజ్ఞం అయిన కొన్ని రోజులకి నన్ను పిలిపించి ఆమె వివరాలు అడిగాడు. నాకు కుమార్తె లేదని తెలిసిన వాడవడం వల్ల నా బొంకును నమ్మకం ఆమెను తనకి అప్పగించక తప్పదన్నాడు. ఆమె వివాహిత అని పతివ్రత అని ఎంత చెప్పినా ఎన్ని నీతులు బోధించినా అతను వినలేదు. ఏం చేయాలో తోచక విధిలేక, రాజా, నా నోటితో నేను ఆమెకి చెప్పలేను. పేరంటం నెపంతో నీ భార్యతో ఆమెను పంపుతాను. తరువాత నువ్వే చూసుకో అన్నాను. ద్రవ్యాస మనిషిని ఎంత దిగదార్చగలదు. మరునాడు అంతఃపురం నుంచి పిలుపు రాగా శశాంకవతిని కూడా తీసుకెళ్ళమన్నాను. రాజు భార్యలతో తన వృత్తాంతం చెప్పొద్దని కోరి నా భార్యను కాదనకుండా వెళ్ళిందామె. పరిచారక మంచి జాణ వీరికి కొత్త బట్టలు నగలు ఇచ్చి శశాంకవతి తీసుకోలేదట. అంతఃపురం చూపే నెపంతో ఎలాగో ఆమెను నా భార్య నుంచి విడదీసి మరో గదిలోకి పంపింది. నా భార్య ఇంటికి వచ్చి ఏడుస్తుంటే నేను ఆమెకి రాజు దుర్బుద్ధి చెప్పి పతివ్రతలను చెరచతలిచిన వాడు తానే భ్రష్టుడవుతాడు అని ఊరడించాను. ఇక నేను కోటలోకి పోలేదు. తరువాత ఏం జరిగిందో నాకు తెలియదు. విశ్వాసఘాతుకం చేసినందుకు కాశీకి పోదామనుకుంటున్నాను అని కన్నీరు పెట్టుకుంటూ చెప్పాడు. సుబాహుడు మిత్రులు అది విని నిర్ఘాతపోయారు. దివ్యశక్తి సంపన్నుడైన ఫణిదత్తుడికి కూడా ఆపదలు తప్పడం లేదు. ఎంత చిత్రం! అతను ఈ ఊరు వచ్చాడా? అంత బలశాలి ఏ తస్కరులకో లొంగుతాడా? అతని గురించి శశాంకవతి గురించి తెలుసుకోవాలి అనుకొని సుబంధుడి దగ్గర సెలవు తీసుకొని ఆ ఊళ్ళో నివసించసాగారు. 261వ మజిలీ ఫణిదత్తుడి బంధ విముక్తి. ఒకనాడు సాయంకాలం రాజభటులు ఫణిదత్తుడి కాళ్ళకి సంకెళ్ళు వేసి ఊరి బయటకు తీసుకుపోతుంటే చూసి సుబాహుడు అతన్ని గుర్తుపట్టాడు. ఏమని అడిగితే తమని కూడా పట్టుకుంటారేమో అని మొదట సందేహించిన ఫణిదత్తుడి సైగలు గమనించి ఇతని రూపు చూస్తే గొప్పవాడిలా ఉన్నాడు, ఏం అపరాధం చేశాడు అని భటులను అడిగాడు. ఇతనొక గజదొంగ. ఒక గృహస్థు ఇంట్లో కన్నం వేసి రత్నాభరణాలెన్నో దొంగలించాడు. ఒక హారం మాత్రం అతని దగ్గర దొరికింది. తక్కిన వస్తువుల జాడ మిగిలిన జట్టు పేర్లు చెప్పమని ఎంత నిర్బంధించినా చెప్పలేదు. తనకేమీ తెలియదనేశాడు అని అతన్ని వారు తీసుకువెళ్ళసాగారు. ఎలాగైనా అతన్ని విడిపించాలని వారు కారాగారం గుర్తు చూసుకొని వచ్చి సొరంగ మార్గం తవ్వడం మొదలుపెట్టారు. 20 రోజులకి అది పూర్తయింది. ఫణిదత్తుడు మెల్లగా ఆ బిలంలోకి దిగి యువతలకి వచ్చాడు. మిత్రులు అతన్ని కౌగిలించుకొని, మిత్రమా, నువ్వు దారిలో దొంగలతో పోట్లాడిన వరకు నీ వృత్తాంతం విన్నాం. తరువాత ఏం జరిగింది అని అడిగారు. అతను, సోదరులారా, నేను బద్ధుడిని అవ్వడం ఇది రెండోసారి. శంఖం మరొకరి చేతిలో పడ్డప్పటి నుంచి నాకు ఆపదల మీద ఆపదలు వస్తున్నాయి. దొంగల్ని పరాభవించాక కొన్ని రోజులకి ఇక్కడికి చేరుకున్నాను. అప్పటికి చాలా ఎండగా ఉండడంతో స్నానం చేసి సుబంధుడి ఇంటికి పోదామని ఒక దిగుడు బావిలో స్నానం చేస్తుంటే నా ఉత్తరీయం అందులో జారిపోయింది. దానికోసం నీటిలో దిగేసరికి ఒక సన్నని జల్తారు వస్త్రం చేతికి తగిలింది. అది నాదో కాదో చూడలేదు. దాని చెంగున మూట ఉన్నది లేనిది కూడా చూడకుండా పైన కప్పుకొని పట్టణంలో ప్రవేశించి సుబంధు గారిల్లు అడుగుతూ పోతుంటే ఒక ఇంటి ముందు గృహస్థులు కూర్చొని ఏదో మాట్లాడుకుంటూ నన్ను చూశారు. వారిలో ఒకరు, ఈ ఉత్తరీయం నాది. మొన్న కన్నం వేసి పట్టుకుపోయిన వస్తువులలో ఇదొకటి. దీని కొంగున హారం మూట కట్టాను. ఇది నీకెలా వచ్చింది? నువ్వే దొంగవి అని నన్ను పట్టుకొని దొంగ దొరికాడు రండి అని కేకలు వేయగా నలుగురు పోగై నన్ను పట్టుకున్నారు. నేను దొంగని కాను,
ఊరి బయట దిగుడు బావిలో దొరికింది అని ఎంత చెప్పినా వినిపించుకోక రాజభటులకి అప్పగించారు. మిగిలిన వస్తువులని తెమ్మని, మిగిలిన దొంగలు పేర్లు చెప్పమని వాళ్ళు నన్ను వేధించసాగారు. నాకేమీ తెలియదని తప్ప మరేమీ చెప్పగలను. అలా కష్టాలు పడుతూ మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పాడు. సుబంధుని ఇంటికి వెళ్ళారా? శశాంకవతి అక్కడ ఉందా అని ఆత్రంగా అడిగాడు. మిత్రుడా, చెడ్డ దినాలలో మంచి ఎలా జరుగుతుంది? ఈ దేశపు రాజు ఆమెను వరించి తీసుకుపోయాడట అంటూ తాము విన్నది చెప్పి తర్వాత ఏమైందో తెలియదు అన్నారు. ఫణిదత్తుడు పక్కున నవ్వి, నేను కడుపులో పడ్డది మొదలు అన్నీ తగవులు కష్టాలే. శశాంకవతి కోసం ఇన్ని పాటలు ఎందుకు పడాలా అంటారేమో. ఆశ్రితులను వదిలేయడం మహాపాపం. ఆమె నా కోసం ఎన్నో భోగాలు వదులుకొని వచ్చిన నానా ఇక్కట్లు పడుతుంది. బలవంతంగా మరణిస్తుంది. కానీ రాజుకి వశం అవ్వదు. ఇప్పుడు ఆమె గురించి తెలుసుకోవాలి. నేనిక్కడ ఉండడం మంచిది కాదు. తప్పించుకుపోయిన నన్ను పట్టుకుందుకు రాజభటులు పెద్ద ప్రయత్నాలు చేస్తారు. నేను పాటలీపుత్రం వెళ్తాను. మీరిక్కడ ఉండి ఆమె గురించి పూర్తిగా తెలుసుకొని రండి. అంతవరకు నేనిక్కడ ఉంటాను అన్నాడు. రుక్మవర్మ చర్యలను పరీక్షిస్తుంటాను అని తక్షణమే వెళ్ళిపోయాడు. 262వ మజిలీ కుమారవతి కథ. చెరసాలను నుంచి సొరంగం తవ్వుకొని తప్పించుకుపోయిన గజ దొంగని చూడలేకపోయినందుకు కొందరు విచారిస్తుంటే అతని సామర్థ్యాన్ని మరికొందరు మెచ్చుకున్నారు. నేల సొరంగం తవ్వుతారని వినడమే తప్ప చూడని రాజోద్యోగులు, స్త్రీలు, పురుషులు బళ్ళ మీద వచ్చి మరీ సొరంగం చూశారు. అదొక తీర్థంలా తయారయ్యింది. ఆ దొంగని పట్టి ఇచ్చిన వారికి 1000 దినారాలు కానుకగా ప్రకటించబడింది. మిత్రులు ముగ్గురు రోజు అక్కడికి వెళ్ళి జనుల మాటలు వినసాగారు. ఏమీ ఎరుగని వారిలా చూసేవారు. ఒకనాడు అలా బిలం చూసి వస్తున్న శశాంకవతి సఖి కుమారవతి వాళ్ళని చూసి గుర్తుపట్టి భండాపి, మీదేవూరు, మీరెవరు అని అడిగింది. వారు కపటంగా మాట్లాడినా మీరు ఫణిదత్తుడి మిత్రులు అంటూ తన గురించి చెప్పింది. నిన్ను ఎరుగకపోవడం ఏమిటి? నువ్విక్కడికి ఎలా వచ్చావు అని ఆశ్చర్యంగా వారు అడగ్గా, సాయంత్రపు గోపుర ద్వారానికి రండి, మాట్లాడవలసింది చాలా ఉంది అని ఆమె వెళ్ళిపోయింది. సాయంత్రం వాళ్ళు అక్కడికి వెళ్ళారు. ఒక పరిచారిక వచ్చి వారిని పూల తోటలోకి తీసుకుపోయి కూర్చోబెట్టింది. కుమారవతి ఒక శిశువుని ఎత్తుకొని ముద్దు పెట్టుకుంటూ వచ్చి కూర్చొని, నా ప్రాణసఖి లేనిదే నాకు తోస్తుందా? ఎవ్వరికీ చెప్పకుండా పురుష వేషం వేసుకొని ఉత్తరంగా ప్రయాణం సాగించాను. ఒక అడవిలో కొందరు కిరాతకులు నన్ను బలత్కారంగా శబరిపల్లెకు తీసుకుపోయారు. విజయదశమి నాడు బలి ఇవ్వడానికి 100 యువకులకు తలంటుతూ నాకు కూడా తలంటబోగా నేను ఆడదాన్ని అన్నాను. వాళ్ళు నన్ను వదిలేశారు. అయినా అక్కడే ఉండి వాళ్ళ చేష్టలన్నీ చూడసాగాను. అక్కడికి క్రోసెడు దూరంలో ఉన్న దుర్గ గుడి ముందు కిరాతపతి జై దుర్గా అంటూ ఒక్కొక్కరి తల నరికి ఆ రక్తంతో దేవికి అభిషేకం చేయసాగాడు. వాళ్ళంతా చప్పట్లు కొట్టి ఆనందిస్తుంటే నేను ఆ బలుల్ని చూడలేక ఏడవడం మొదలుపెట్టాను. వాళ్ళు నన్ను అక్కడి నుంచి తరిమేస్తే నేను పల్లెలోకి వచ్చాను. గర్భవతులు బలిని చూడకూడదట. అందుచేత శబరపుత్రిక ఒక్కతే అక్కడుంది. నన్ను చూచి నా వృత్తాంతం అడిగింది. నా మాటల్లో ఫణిదత్తుడి పేరు రాగానే, ఫణిదత్తుడు నీ సకురాలి మగడా, మా ఇంటికొచ్చి నన్ను పెళ్ళాడాడు అంటూ తన కథంతా చెప్పింది. అతను మధురానగరం వెళ్ళాడని ఒక శబరుడు చెప్పాడు. మా తండ్రి అతని నుంచి బలవంతంగా లాక్కున్న ఈ శంఖం తీసుకెళ్ళి గుర్తుగా చూపించి అతన్ని ఇక్కడికి తీసుకురా, నీకు మంచి పారితోషికం ఇప్పిస్తాను, నువ్వు ఇక్కడ ఉండకూడదు. కిరాతులు తాగు వచ్చి ఒళ్ళు తెలియకుండా ప్రవర్తిస్తారు, వేగంగా పో అని శంఖం ఇచ్చి పంపించేసింది. నేను అక్కడి నుంచి బయలుదేరి దారిలో అనేక కష్టాలు పడి ఎలాగో ఈ నగరం చేరాను. ఈ నగరాధిపతి సుయజ్ఞుడు శశాంకవతికి బంధువే.
ఆ బంధుత్వం తెలిసిన దాన్ని కనుక రాజపత్నికి చీటీ రాసి పంపాను. ఆమె నన్ను ఆదరించింది. అందరి క్షేమం అడిగి శశాంకవతికి వివాహం కుదిరిందా అని క్షేమం అడిగింది. అందరూ కుశలమే. శశాంకవతిని ఒక దివ్యపురుషుడు ఎత్తుకుపోయాడు. ఆమెను వెతకడానికే నేనిక్కడికి వచ్చాను అని నేను చెబుతుంటే అంతఃపురంలో ఒక మూల కోలాహలం వినపడింది. రాణి ఎవరో దాసిని పంపి అదేమిటో చూసి రమ్మంది. అది తిరిగి వచ్చి, అమ్మ, నీలవేణి యువతనో తలుపు వేసి అదిలిస్తుంది, ఆమె గోల చేస్తుంది అంది. నీలవేణి రాజుగారికి తార్పుడు కత్తె, ఎవతనో తీసుకొచ్చింది కాబోలు, చూద్దాం రా అని నన్ను వెంటబెట్టుకొని ఆ గదిలోకి వెళ్ళింది. తలుపు తీ, మా అమ్మతో వెళ్ళిపోతాను అంటుంది ఆమె. ఆనక పంపుతాను ఉండు అంటుంది నీలవేణి. ఛీ రండా, ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధి రాదు అని రాణి కేక పెట్టేసరికి అది చల్లగా జారుకుంది. ఆమె వచ్చి రాజపత్ని పాదాల మీద పడి, నన్ను సుబంధు గారింటికి పంపండి, పోకుండా అది అడ్డు పెడుతుంది అని ప్రార్థించింది. ఆ కంఠం గుర్తుపట్టి నేనామె మేలి ముసుగు తొలగించి చూశాను. ఆమె శశాంకవతి. నువ్విక్కడికి ఎలా వచ్చావు? నీ అక్కని విద్రుమోష్ఠిని, ఎంత సుదినం, నిన్నెత్తుకుపోయిన దివ్యపురుషుడు ఇక్కడ వదిలాడా? ఈ నీలవేణి భార్యన ఎలా పడ్డావు అని రాణి ఆశ్చర్యంగా అడిగింది. అందుకామె, అక్క, ఈ కుమారవతి ఇక్కడికి రావడం ఆశ్చర్యంగా ఉంది. నా కథ దాని ద్వారా కొంత వినే ఉంటావు. దివ్యుడంటే దివ్య సదృశుడు. అతని వల్ల గర్భవతినై తండ్రికి తెలియకుండా ఊరు వదిలి అతని వెంట వచ్చాను. దారిలో విడిపోయాను. ఒక్క బ్రాహ్మణుడి చేత సుబంధుని ఇంటికి పంపబడ్డాను. అతని ఇల్లాలితో ఇక్కడికి పేరంటానికి రాగా నీలవేణి నన్ను నిర్బంధించింది అంటూ శశాంకవతి తన కథ అంతా చెప్పింది. నేను నా వార్త శశాంకవతికి చెప్పి శంఖం ఇచ్చాను. విద్రుమోష్ఠి మా చరిత్రలు విని ఆనందపడింది, ఆశ్చర్యపడింది, ఎంతగానో ఆదరించసాగింది. శశాంకవతికి శుభలగ్నంలో సుపుత్రుడు జన్మించాడు. ఇప్పటికి 4 నెలలైంది. శశాంకవతి భర్తని చూడాలని తహతహలాడుతుంది. కారాగారానికి ఎవడో నేల సొరంగం తవ్వాడని విని అది మీ వలన తప్ప ఇతరులకు సాధ్యం కాదని ఆ బిలం చూసి రమ్మంది. ఆ కన్నం మీరు వేసినదిగా నిశ్చయించుకొని వస్తుంటే దైవవశాత్తు మీరు కనపడ్డారు. మీ వార్త చెప్పగానే శశాంకవతి ఎంతగానో సంతోషించింది. ఇది కథ. వీడే మీ మిత్రుడి పుత్రుడు, చూడండి అని ఆ శిశువుని అందించింది. వాడిని ముద్దాడుతూ కుమారవతి, శంఖం దొరకడం శుభసూచకం. మన కష్టాలు ఇప్పటికీ గట్టెక్కినట్లు కనబడుతుంది. పనిదత్తుడికి ఈ వార్త చెప్పి తీసుకురామా అని వాళ్ళు అడిగారు. మీకొక మాట చెప్పడం మర్చాను. సుయజ్ఞుడు శశాంకవతి వృత్తాంతం విని సంతోషిస్తూ ఆమె కుమారుడు పుట్టాక భూరిశ్రవుడికి ఆ విషయం తెలియజేశారు. అతను తొందరపడుతూ పిల్లవాడికి 5వ నెల రాక మునిపే పంపమని ఆప్తులనిక్కడికి పంపాడు. 4 రోజుల్లో శశాంకవతి కొడుకుతో పల్లకి ఎక్కి సురప్రస్థ నగరం వెళ్తుంది. మీ మిత్రుణ్ణి అక్కడికే తీసుకురండి. ఇదిగో శంఖం అని శంఖాన్ని అందించింది. సుబాహుడు మిత్రులు దాన్ని తీసుకుని మరునాడు వేకువజాముని పాటలీపుత్రం బయలుదేరారు. అంతవరకు కథను చెప్పి మనిషిద్ధుడు మరో మజిలీ చేరేందుకు ప్రయాణ సన్నద్ధుడై ఉండడం చేత గోపాలుడు కూడా గురువుగారిని అనుసరించడానికి కావిడి ఎత్తుకున్నాడు. 263వ మజిలీ గుణవర్ధనుడి కథ. చెరసాల నుంచి తప్పించుకున్న పనిదత్తుడు మారువేషంలో రుక్మవర్మ పరిపాలిస్తున్న పాటలీపుత్రం చేరాడు. అతని ధర్మ ప్రవృత్తిని పౌరులు తెగ పొగుడుతుంటే పరమ దుర్మార్గుడు ఇలా ఎలా మారాడా అని ఆశ్చర్యపోతూ తనెవరో చెప్పకుండా మల్లశాలకు వెళ్ళాడు. అది పాడుబడి ఉంది. అక్కడెవ్వరూ లేరు. తన తల్లి తాతగారింటికి రాగా అతను చనిపోయి భార్య మాత్రం ఉంది. అవ్వా, కుశలంగా ఉన్నావా అంటూ క్షేమం అడిగి తాను పితృదత్త కొడుకునని ఆమె ఎక్కడికి పోయిందో చెప్పమని అన్నాడు. బాబు, నువ్వు గంగలో మునిగిపోయావన్నారే అంటూ నాగరాజు రుక్మవర్మని కాటు వేసి ఇక్కడికి వచ్చి నీ తల్లిని తీసుకుపోయాడు అంది. చచ్చిపోయిన రుక్మవర్మ మళ్ళీ ఎలా బతికాడు అని అతను అడిగేసరికి
అదో పెద్ద ఆశ్చర్యంగా చెప్పుకుంటారు. రుక్మవర్మ శవాన్ని శ్మశానానికి తీసుకుపోతుంటే గుణవర్ధనుడు అనే బ్రాహ్మణుడు వచ్చి పాము కరిచిన వానికి 10 రోజుల వరకు వెంట్రుక నంటి ప్రాణం ఉంటుంది, అంతవరకు మంత్రాలు వెయ్యాలి, కానీ దహింపకూడదు. ఇతన్ని నేను బతికిస్తాను, శవాన్ని వెనక్కి తీసుకుపోండి అన్నాడు. అతన్ని ఇంటి దగ్గర మంచం మీద పడుకోబెట్టాక 3 మంత్రాలు వేశాడట. రుక్మవర్మ లేచి కూర్చున్నాడు. అతనికి 3 కోట్ల ధనం కానుకగా ఇవ్వడమే కాక గుణవర్ధనుణ్ణి మంత్రిగా చేసుకున్నాడట. కొత్త మంత్రి బోధనలతో న్యాయంగా రాజ్యం చేస్తున్నాడు. ఇది నేనెరిగిన కథ అంది అవ్వ. ఆ వార్త విని ఆశ్చర్యపోతూ గుణవర్ధనుడిని చూసి ఆ మంత్రి ప్రభావం తెలుసుకోవాలని పణిదత్తుడు మంత్రిగారింటికి వెళ్ళి నమస్కరించాడు. అతను అడగగా తన వృత్తాంతం అంతా చెప్పాడు. అక్కడ ఇంకెవరూ లేకపోవడం చూసి మంత్రి అతన్ని కౌగిలించుకొని కన్నీటితో శిరస్సు తడుపుతుంటే పణిదత్తుడు, అయ్యా, తమరెవరో నేనెరుగను, ఆ బంధుత్వం చెప్పి నాకు ఆనందం కలిగించండి అని ప్రార్థించాడు. వచ్చా, నీ తల్లి పితృదత్త నాకు చెల్లెలు, నువ్వు నా మేనల్లుడివి. మా చరిత్ర ఇంతవరకు ఎవ్వరికీ తెలియనివ్వలేదు. నా పేరు సుమతి, నా తమ్ముడు ప్రమతి. ఒక దోషం వల్ల మేమిద్దరం గర్భవతి అయిన మీ తల్లిని ఒంటరిగా వదిలి ఒక్కనాడే దేశాంతరం వెళ్ళిపోయాం. నేను తిన్నగా కాశీపురం పోయి విద్యాభ్యాసం చేసి తర్వాత కొన్నాళ్ళు తీర్థయాత్రలు చేశాను. ఒకనాడు కేదారంలో ధారానగరం వాస్తవ్యుడైన బ్రాహ్మణుడు కనిపించగా, మీరు అగ్నిశిఖుడిని ఎరుగుదురా, అతనికి సంతానం ఉండాలి, వాళ్ళెలా ఉన్నారు అని అడిగాను. అతను కథంతా చెప్పాడు. నేను కాళిదాస మహాకవిని కొనియాడి తమ్ముడి మీద నింద వేసినందుకు చెంపలు వాయించుకొని పశ్చాత్తాపడ్డాను. ఉత్తర దేశం తిరుగుతూ హరిద్వారంలో బ్రహ్మకుండంలో స్నానం చేస్తుంటే అక్కడ నా తమ్ముడు ప్రమతి కనిపించాడు. గడ్డాలు పెంచుకోవడం వల్ల ఒకరినొకరు గుర్తుపట్టలేకపోయినా ఒకే చోట కూర్చుని పితృతర్పణాలు చేస్తూ పలికిన పేర్లు విని ఒకరినొకరు అడిగి తెలుసుకున్నాం. జరిగినదంతా నేను తమ్ముడికి చెప్పాను. వాడు కూడా నాలాగే పశ్చాత్తాపడి తన కథంతా చెప్పసాగాడు. అన్నా, నేను నీలాగే అనుమానపడి ఇల్లు వదిలి యాత్రలు చేస్తూ కొన్నాళ్ళకి హరిద్వారం చేరాను. అప్పుడు కుంభమేళా పర్వం జరుగుతుంది. ఆ పుణ్యకాలానికి మహారణ్యాలలో తపస్సు చేసుకునే మహర్షులు, సన్యాసులు, భైరాగులు ఎందరో వచ్చి బ్రహ్మకుండంలో మునగసాగారు. వారిలో ఒక అవధూత మహాత్ముడని నాకు తోచి గంగ కవతల ఉన్న అరణ్యంలో తపస్సు చేసుకుందుకు పోతున్న అతనికి శుశ్రూష చేస్తూ వెంటపడ్డాను. నా సేవల కథను మెచ్చి, నీ కోరిక ఏమిటి అని అడిగాడు. కైవల్య మార్గమైన పరతత్వం బోధించండి అన్నాను. అందుకు కొంతకాలం ఆగాలి, లోకరంజకమైన పరకాయ విద్య ఉపదేశిస్తున్నాను అన్నాడతను. గురుదక్షిణ గురించి నేను ఒత్తిడి చేయగా కోపగించి, అయితే 3 కోట్ల ధనం తే అని కసిరాడు. ధనం ఆర్జించాలంటే పట్టణాలు తిరగాలని మొన్ననే ఈ ఊరు వచ్చాను, నువ్వు కనపడ్డావు అని తన కథ ముగించాడు. ఇద్దరము గ్రామాలు తిరిగాం. 3 కోట్ల ధనం అంటే సామాన్యమా? దేశాటనం చేసినా కొంచెమైన ధనం పోగు పడలేదు. దైవికంగా ఈ ఊరు చేరాం. ఈ రాజుని అడుగుదామనుకుంటే 4 రోజుల కిందట పాము కరిచి పరలోకానికి చేరాడని శ్మశాన వాటికకి తీసుకుపోతున్నారు. అప్పుడు అతను, అన్నా, ధనం సంపాదించే మార్గం కనబడుతుంది. నా శరీరాన్ని ఒకచోట దాచి రాజు శరీరంలో ప్రవేశిస్తాను. నువ్వు పాము మంత్రం వేసి బతికిస్తానని చెప్పు. నేను అతని దేహంలో ప్రవేశించి రాజునై నీకు 3 కోట్ల ధనం సమర్పిస్తాను. తరువాత నా శరీరంలో ప్రవేశిస్తాను. బాగుందా అని అడిగాడు. నేను మెచ్చుకున్నాను. నా తమ్ముడు తన దేహం ఒకచోట దాచి రాజు శరీరంలో ప్రవేశించిన సమయం చూసి నేను మంత్రించాను. అతను కళ్ళు తెరిచాడు. బతికిన 3వ నాడే నాకు కానుకగా 3 కోట్ల ధనం ఇచ్చాడు. రాజభోగాలకు అలవాటు పడడంతో నా తమ్ముడు వెనకటి శరీరాన్ని మర్చిపోయాడు. పాడుబడిన దేవాలయంలో ఉన్న ఆ శవాన్ని చూసి పశువుల కాపరులు రాజభటులకు చెప్పగా వారు దానిని దహనం చేసేశారట.
అందుచేత ఎప్పటికీ నా తమ్ముడు రాజుగానే స్థిరపడిపోయాడు. నేను ఆ ధనమంతా గంగ కవతల ఉన్న తపస్వికి సమర్పించగా ఆ విరాగి నవ్వుతూ అప్పుడే పంచిపెట్టేశాడు. నేను ఆ విషయం తమ్ముడికి చెప్పాను. ఇది మా వృత్తాంతం. ఈ రహస్యం ఎవరికీ తెలియదు అన్నాడు. ఫణిదత్తుడు ఆనందంతో, మామ, నా కష్టాలు ఇప్పటికి గట్టెక్కాయి. ప్రాణబంధువులని కలుసుకున్నాను అంటూ తాను పడిన కష్టాలు, అనుభవించిన వైభవం అంతా చెప్పాడు. మరునాడు అతను మేనల్లుణ్ణి రుక్మవర్మ వద్దకి తీసుకుపోయి రహస్యంగా అతని వృత్తాంతం చెప్పాడు. రుక్మవర్మ మేనల్లుడిని కౌగిలించుకొని ఎంతగానో గౌరవించాడు. కొన్ని రోజులకి సుబాహుడు, మిత్రులు అక్కడికి వచ్చారు. శశాంకవతి క్షేమంగా ఉంది. నీకు కుమారుడు కలిగాడు. నిన్ను బంధించిన రాజు శశాంకవతికి బంధువే. కుమారవతి అక్కడ చేరింది. ఇదిగో నీ శంఖం అంటూ ఆ వృత్తాంతం అంతా వివరంగా చెప్పారు. ఫణిదత్తుడు శంఖం అందుకొని, మనకి మంచి కాలం వచ్చింది. రుక్మవర్మ నాకు బంధువే అయ్యాడు అంటూ మేనమామల ద్వారా విన్న వృత్తాంతం వారికి చెప్పి వాళ్ళని సంతోషంలో ముంచాడు. తరువాత కథ వచ్చే భాగంలో తెలుసుకుందాం. ఓం స్వస్తి.